సామాన్య కాలం 14వ ఆదివారం మనం చదవబోయే పఠనాలపై కొంచెం వ్యాఖ్యానం అందిస్తున్నాను. ఇది మనందరికీ సహాయం చేస్తుందని, మన ధ్యానానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఇది మీకు అందజేస్తున్నాను. ఈరోజు మనం జకరియా ప్రవక్త నుంచి చదువుతాం. చాలా ముఖ్యమైన పఠనం ఇది. ఎందుకంటే మనం చదివిన పఠనం క్రీస్తు ప్రభువులో నెరవేరింది. విందాం. సియోను నివాసులారా సంతోషించండి. జకరియా 9వ అధ్యాయం 9-10 వచనాలు. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది నుండి మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు పాలించును. ఒక చక్కని ప్రవచనం. ఈ ప్రవచనాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలో ఒక ప్రాథమిక అంశం ఉంది. అదేంటంటే ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ రాజుకై, నాయకుడికై ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాజు వచ్చి తన ప్రజలను మంచి మార్గంలో నడిపించగలరన్న నమ్మకంతో వారు రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, ఆదాము నుండి అబ్రహాము వరకు, తరువాత మోషే, దావీదు, సొలొమోను మహారాజు, వీరందరూ ప్రతి వాళ్ళు నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాయకుడు ఏం చేస్తాడు? తన ప్రజలను దేవుని వైపు మరల్చగలడనే ఉద్దేశంతో ప్రజలందరూ వాళ్ళ నాయకుల కొరకు, రాజుల కొరకు వేచి ఉంటారు. ఇప్పుడు జకరియా ప్రవక్త చెప్పే రాజు ఎటువంటి వాడు, వచ్చే రాజు ఎటువంటి వాడు? అంగరంగ వైభవంతో వస్తాడా? ఎలా ఆర్భాటాలతో రాజ్య ప్రవేశం చేస్తాడా? కానీ ఏమంటాడంటే అలా రాడు ఈ రాజు. వినయాత్ముడు, గార్ధబంపై ఎక్కి వచ్చును, చిన్న గాడిదపై ఎక్కి వచ్చును. తనకు మళ్ళీ ప్రపంచ రాజుల్లాగా అతనికి బలగం ఉండదు, బలం ఉండదు, అధికారం ఉండదు, ఆస్తి ఉండదు, అంతస్తు ఉండదు. వాటి కోసం ఏమీ చూడడు. ఎలా వస్తాడు? ఆర్భాటాలు లేకుండా వస్తాడు. సాధుశీలుడుగా, వినయాత్ముడుగా వస్తాడు. యేసు ప్రభువు జకరియా చెప్పినట్లే వస్తాడు. చాలా వినయంగా, శాంతియుతంగా వస్తాడు. మనం ఇశ్రాయేలు ప్రజల చరిత్రను చూసినట్లయితే యెహోషువ, న్యాయాధిపతులు, సమూవేలు, 1-2 గ్రంథాలు, 1-2 రాజుల గ్రంథాలు, రాజుల దినచర్య. అక్కడ ఏముంటుంది మనకి? యుద్ధాలు, హింసాకాండాలు, ఒక రాజు ఇంకో రాజును చంపుకోవడం, ఒక ప్రజలు ఇంకో ప్రజలు చంపేసుకోవడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ జకరియా ఏమంటున్నాడు? క్రొత్త రాజు వస్తాడు. ఏమంటాడు? నేను ఇశ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి గుర్రాలను తొలగింతును అంటాడు. వాళ్ళ యుద్ధపు విల్లు లేకుండా చేతును, ధమస్సులు నాశనమగును, మీ రాజు జాతుల నడుమ శాంతి నెలకొల్పును అంటున్నాడు. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకును వ్యాపించును అని మనకు చక్కగా చెబుతున్నాడు. ఇప్పుడు ఈ జకరియా ప్రవక్త చెప్పింది యేసు ప్రభువులో నెరవేరుతుంది. అది ముఖ్యమైన అంశం మనకి. అందుకే జకరియా ప్రవక్త చెప్పిన దాన్ని మళ్ళీ మనం చదువుకోవాలి. చదువుకొని మన క్రీస్తు ప్రభువు ఏదో అలా పుట్టలేదు. ప్రభువు అది ఏర్పరిచిన ఒక ఏర్పాటు. అందుకే జకరియా ప్రవచించిన దాన్ని క్రీస్తు ప్రభువులో మొత్తం నెరవేరుతుంది. కాబట్టి తాను యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఎలా వచ్చాడు? జకరియా చెప్పినట్లు గాడిదపై ఎక్కి పురప్రవేశించేశాడు. జకరియా ప్రవక్త ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు వాళ్ళు యెరూషలేము వచ్చి అక్కడ ధ్వంసం చేయబడిన ఆలయాన్ని వాళ్ళందరూ పునర్నిర్మించడంలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళందరూ పేదవాళ్ళు, చితికిపోయిన వాళ్ళు. ఆ ప్రజలకి ఈ ప్రవక్త ఈ సందేశాన్ని అందిస్తున్నాడు.
మీ మధ్యకు వచ్చే రాజు, మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. యుద్ధాన్ని నుండి వచ్చారు, బానిసలుగా తిరిగి వచ్చారు, మళ్ళా చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళకు మళ్ళీ యుద్ధం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామంటే వాళ్ళకు ఊరట ఉండదు. అందుకని ఈయన ఏం చేస్తాడు, మీకు వచ్చే రాజు శాంతిని తెచ్చే రాజు అని వాళ్లకు ప్రకటిస్తాడు. అని చెప్పి ఏమంటాడు, శాంతిని నెలకొల్పును, అతని రాజ్యము భూ దిగంతముల వరకు వ్యాపించును అని వాళ్ళలో ఒక కొత్త ఆశ చిగురింపజేస్తాడు జకరియా ప్రవక్త. మళ్ళీ చెబుతాడు, ఈ రాజు యుద్ధవీరుడు కాదు, శాంతి స్థాపకుడు. ఆ విధంగానే క్రీస్తు తన బోధనల ద్వారా, తన పనుల ద్వారా ఇటువంటి రాజులని తాను నిరూపించుకున్నాడు. అతని మాటలు జ్ఞానాన్ని సమకూర్చే బోధనలు. అతడు చేసిన పనులు, అద్భుతాలు దేవుని మహిమను వెల్లడించాయి. తన మహిమను కాదు, తండ్రి మహిమను వెల్లడించాయి. కల్వరి గిరిపై సిలువ వేయబడినప్పుడు లోక పాపాన్నంతా తాను తనపై తీసుకుంటాడు. అందుకని జకరియా 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెబుతాడు, ఇంకో గంభీరమైన ప్రవచనం ఉంది ఇక్కడ. ఏమంటాడు, వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి తమ సొంత బిడ్డను కోల్పోయినట్లు దుఃఖింతురు. చూడండి, వచ్చే రాజు ఎలా ఉంటాడు, అతనే తన ప్రజల చే పొడవబడతాడు, వాళ్ళు అతన్ని చూసి దుఃఖిస్తారు అంటాడు. యేసు ప్రభువు కూడా అప్పుడు శిలువ మీద కొట్టబడి అతని ప్రక్క బల్లెముతో తెరవబడింది. అలా తన ప్రజల కోసం తాను మరణించాడు. ఉత్థానమైన క్రీస్తు ఏం చేశాడు, ప్రతీకారం వెదికాడా? నన్ను కొట్టింది ఎవర్రా, ఇప్పుడు నీ పని పెడతాను అని చెప్పాడా? చెప్పలేదు. ప్రతీకారం వెదకలేదు. దానికి భిన్నంగా ఏమన్నాడు, ఉత్థానుడైన క్రీస్తు లేచి లెగ్గానే తన ప్రజలను చూడగానే, తన శిష్యులను చూడగానే, మరే మధ్యలను చూడగానే షాలోమ్ అన్నాడు, శాంతి కలుగునుగాక అని చెప్పాడు. అందుకే ఈయన శాంతియుతమైన రాజు. ఇటువంటి మాటలు పలికాడు. ప్రపంచ చీకటినంతటి తనపై వేసుకొని అందరికీ శాంతి వచనాన్ని పలికాడు క్రీస్తు ప్రభు. ఆ తర్వాత శిలువ మీద ఏమైంది, అక్కడ పిలాతు అతని శిలాఫలకం పెట్టాడు పైన శిలువ మీద, INRI, యేసుస్ నజరేనుస్ రెక్స్ యూదియోరం, అంటే నజరేతూరి యేసు, యూదుల రాజు అని ఒక శిలాఫలకం పెట్టాడు. పోన్సియ పిలాతు ఎందుకు పెట్టాడు, ఇది ఎగతాళి చేయడానికి పెట్టాడు. ఎగతాళిపూర్వకంగా ఆ ఫలకం పెట్టించాడు. కానీ జకరియా ప్రవక్త ఈ వాస్తవాన్ని ముందుగానే ప్రవచించాడు. ఏమని చెప్పాడు, యేసు యూదుల రాజు, శాంతి దూత, వినయశీలుడు, ధర్మదాత అని ఈ టైటిల్స్ అన్నీ ఇచ్చాడు. శిలువ మీద వేలాడుతూ తన రాచరికానికి గుర్తుగా ఆయన ఏం చేశాడు, రాజులు కిరీటం ధరిస్తారు కదా, క్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటం ధరించి ప్రపంచం మొత్తానికి తన క్షమను అందజేస్తాడు క్రీస్తు ప్రభు. చూడండి ఎంత గొప్పవాడు. వాళ్ళందరూ అనుకుంటున్నారు చనిపోతున్నాళ్ళే, పోతాళ్లే అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ కూర్చొని, అన్న రాజ్యం అది, అక్కడ కూర్చొని తన జీవితాన్ని త్యాగం చేస్తూ శిలువ మీద నిలబడి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకొని ప్రపంచానికంతా తన క్షమను అందజేస్తాడు. ఏమన్నాడు, తండ్రి వీరిని క్షమించు, వీళ్ళు చేసేది వీళ్ళకే తెలియదు అన్నాడు. సరే, క్రీస్తు ప్రభువు మరణించాడు, ఆ విధంగా మళ్ళీ ఉత్థానమయ్యాడు. కానీ ఆదిమ క్రైస్తవ సంఘం ఏం చేసిన తర్వాత, ఆదిమ క్రైస్తవ సంఘం క్రీస్తుని ఎలా ఆరాధించింది, వాళ్ళు క్రీస్తుకి బిరుదాలు ఇచ్చారు. యేసును రాజు, ప్రభు అని పిలిచారు. జీసస్ ఈజ్ లార్డ్, జీసస్ ఈజ్ క్యూరియస్, లార్డ్ అని పిలిచారు. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు అందరికీ ప్రభు అని నిర్భయంగా ప్రకటించాడు. పౌలు రోమ నగరం చేరుకుంటాడు. అక్కడ క్రీస్తు రాజని, ప్రభు అని ప్రకటిస్తాడు. ఆనాడు ఆ యుగంలో రాజులు, రాజ్యాలు అన్నీ రోమనుల ఆధిపత్యంలో ఉండేవి. అక్కడ వాళ్ళు విశ్వాస ప్రకటనలు చేసేవాళ్ళు, ప్రపంచమంతటికి విశ్వ ప్రకటనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విశ్వ ప్రకటనలు పౌలు గారు రోమనగరం వెళ్ళి ఆయన కూడా ఒక విశ్వ ప్రకటన చేశాడు. ఏమన్నాడు, క్రీస్తు ప్రభు రాజు అని అందరి ముందు ప్రకటించాడు. అందుకే రోమీయులకు రాసిన లేఖలో చెబుతాడు ఏమని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అది విశ్వ ప్రకటన. విశ్వాస ప్రకటన మాత్రమే కాదు, విశ్వ ప్రకటన. ప్రపంచానంతటికీ ఒక ప్రకటన చేశాడు. అంత ధైర్యంతో వెళ్ళి పౌలు గారు రోమనగరం వెళ్ళి ఈ విశ్వ ప్రకటన చేశాడు. అది రోమనీయు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం. మళ్ళీ ఏమంటాడు, జకరియా ఏమంటాడు,
అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటిస్ నది నుండి నేల అంచుల వరకును వ్యాపించును అని చెప్పాడు. అతని రాజ్యం అంటే ఏంటి? ఈరోజు దేవుని రాజ్యం అంటే ఏమిటి? శ్రీసభ. అతని పాలన శ్రీసభ ద్వారా ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, ప్రపంచ క్రైస్తవులందరినీ పరిగణనలోనికి తీసుకుంటే అతని రాజ్య విస్తరణ అన్ని ఖండాలకు చొచ్చుకొని పోయింది. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎటువంటి ప్రయత్నాలు చేసి ఎటువంటి రూల్స్ పట్టుకొచ్చినా సరే ఈ సువార్త అనేది ఆగదు. ఇది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే అన్ని ఖండాలకు చొచ్చుకొని పోయింది. అన్ని చోట్ల శాంతిని, క్షమను, ప్రేమను ప్రకటిస్తూ వెళ్ళింది, ఇంకా ప్రకటిస్తూనే ఉంది. అందుకే క్రీస్తు ప్రేమ చూడండి ఎంత శక్తివంతమైనదో మనం గమనించాలి. ఒక రాజుగారి ఆధిపత్యం క్రిందకు తీసుకుబడి రావడం అంటే ఏమిటి? నేను క్రీస్తు ఆధిపత్యం క్రిందకు వెళుతున్నాను అంటే అర్థం ఏమిటి? అంటే ఈ రోజుల్లో మనం ప్రతి విషయాన్ని ఒక దేశంలో రాజకీయ పరంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రాచీన కాలంలో రాజులను ప్రజలు ఒక మిస్టికల్ ఫిగర్గా వాళ్ళు పరిగణిస్తూ ఉండేవాళ్ళు. మిస్టికల్ ఫిగర్ అంటే ఒక రహస్యమైన వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తిగా పరిగణించేవారు. అతనిలో వారు తమ అస్తిత్వాన్ని గుర్తించేవాళ్ళు. వారిని అన్ని సమస్యలకు పరిష్కారం అందించగల సమర్థులుగా గుర్తించేవారు. అందుకే రాజులను గౌరవించేవాళ్ళు. భక్తి శ్రద్ధలతో వాళ్ళు చెప్పిన మాటలన్నీ పాటిస్తూ, వాళ్ళు చేసిన రూల్స్ అన్నీ వాటన్నిటినీ విధేయిస్తూ వాళ్ళు శ్రద్ధలతో నడుచుకునేవారు సామాన్య ప్రజలు. అందుకే ఇంగ్లాండ్లో మనం చూస్తాం, చార్ల్స్ ఫస్ట్ని కానీ చంపేసినప్పుడు, అలాగే ఫ్రాన్స్ దేశపు రాజు అయిన 16వ లూయి రాజును హతమార్చినప్పుడు, అలాగే జార్ నికోలస్ను బోల్సెమిక్ విప్లవంలో తుదబుట్టించినప్పుడు ప్రజలంతా కలవరపడ్డారు, ఏడ్చారు. మంచి వాళ్ళని చంపేశారు, వాళ్ళు ఉంటే మాకు చాలా చాలా మంచి పనులు చేసేవాళ్ళు, ఎందుకు చంపేశారు విప్లవకారులని వాళ్ళని గురించి ఎంతో చింతించారు. క్రీస్తు ప్రభువు కూడా ఇటువంటి రాజే. ఆయన అధికారం ఎలా వస్తుందంటే మనం ఆయన శక్తిలోనికి ఆకర్షింపబడుతూ ఉంటాము. ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయినప్పుడు అతని మంచితనం మనల్ని ఆకర్షిస్తుంది. అలాగే ఒక యాక్టర్ చూడండి, బాగా అందమైన యాక్ట్రెస్ వెళుతూ ఉంటే అందరూ చూచి ముచ్చటపడుతూ ఉంటాం, ఆమెను చూడాలి అనుకుంటూ ఉంటాం. అలాగే ఎవరైనా క్రీడాకారులు బాగా ఆడుతూ ఉంటే అతని గేమే మనం చూడాలని ఆశపడుతూ ఉంటాం. వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన అధికారం ఎలా వస్తుందంటే మనం ఆయన శక్తిలోనికి ఆకర్షింపబడుతూ ఉంటాము. క్రీస్తు తన శక్తిలోనికి మనందరినీ ఆకర్షిస్తాడు. ఎలాగైతే మంచితనానికి మనం ఆకర్షితులమవుతాము, ప్రభుని శక్తి కూడా మనల్ని ఆకర్షిస్తుంది. మృతులలో నుండి యేసు లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, క్రీస్తు యేసును లేపినవాడు చావుకులోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని రోమియోలకు రాసిన లేఖలో చెప్తున్నాడు. మనం ఇప్పుడు 2వ పఠనానికి వద్దాం. ఇక్కడ 2వ పఠనం రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం చదివాం మనం. అక్కడ ఆయన ఏమంటున్నాడు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకులోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా వాటిని జీవింపజేయును అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభుని అధికారం ప్రపంచమంతటి మీద విస్తరింపబడింది. మనం ఇప్పుడు ఎలా విస్తరింపబడుతుంది? అందుకే మనం ఏం చేయాలంటే ఈరోజు ముఖ్యంగా కథోలికులమైన మనం శ్రీసభలోని సంస్కారాలపై మన దృష్టిని మరల్చాలి. క్రీస్తు ఎలా మన జీవితంలో జీవిస్తున్నాడు, నిజంగా ఎలా వాసమై ఉన్నాడు, క్రీస్తు వాస్తవంగా మనలో జీవిస్తున్నాడా అనే విషయం మీద కొంచెం మనం అవగాహన కావాలి మనకి. అందుకే మన దృష్టి అంతా సంస్కారాలపై మనం కేంద్రీకరించాలి. ఈ సంస్కారాలు మనల్ని క్రీస్తుకు అంటు కట్టబడినట్టు చేస్తుంది. అలా చేస్తుంది. మనం క్రీస్తులో మిళితమైపోతున్నాం, ఆయనలో కలిసిపోతున్నాం. ఎలా కలిసిపోతున్నాం? ఎలాగైతే ఒక చెట్టు, ఒక చిన్న రెమ్మ, ఒక చిన్న శాఖ ఎలా అయితే దానికి అంటుకట్టబడుతుందో మనం కూడా అలా అంటుకట్టబడిపోతున్నాం. అప్పుడు మనం క్రీస్తుతో ఒకటై క్రీస్తు వలె పెరిగి ఆయనలో వృద్ధి నొందుతాం. ఈ విధంగా ఈ దివ్య సంస్కారాలు మనకు పనిచేస్తూ ఉంటాయి, మనకు సహాయం చేస్తూ ఉంటాయి. మనకు ఇప్పుడు కొన్ని ఏప్రిల్ మాసంలో మనం పాస్కా పండుగ చేసుకున్నాం. ఆ పాస్కా పండుగ తర్వాత మళ్ళీ
పెంతెకోస్తు పండుగ వరకు మళ్ళీ ఆ పాస్కా గురించి ఆలోచించాము, దాని గురించి ధ్యానించాం. ఇప్పుడు ఆ పాస్కా పండుగ సందర్భంలో ఈ మనకి సంస్కారాలపై మనం దృష్టి సారించాం. జ్ఞానస్నానం గురించి బాగా తెలుసుకున్నాం. ఆ తర్వాత చాలామంది చిన్నపిల్లలకు యువకులకు మనం ధృవీకరణ అభ్యంగనం దయచేశాం. కొందరైతే మొదటిసారిగా దివ్య ప్రసాదంలో కొన్నారు, మరికొందరు ఈ పాప సంకీర్తనం చేశారు. ఈ విధంగా 3 సంస్కారాలు దీనిలో కొన్నారు. ఈ సంస్కారాలపై మనం దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ సంస్కారాలు మనల్ని క్రీస్తులో జీవింపజేస్తాయి. క్రీస్తుతో మనకు అనుబంధం పెరిగిపోతుంది. వాటిపై దృష్టి సారిస్తేనే మనం కూడా క్రీస్తులో జీవించగలం. క్రీస్తు జీవితం మనపై సోకుతుంది. ఆ విధంగా క్రీస్తు మనల్ని తన స్వాభావిక సిద్ధమైన జీవితంలోకి మనల్ని శుద్ధపరచి తన ప్రజలుగా రూపొందిస్తాడు. క్రీస్తు స్వభావం మన స్వభావం కావాలి. ఆ స్వభావం కావాలంటే మనం ముఖ్యంగా మన దృష్టినంతా ఈ సంస్కారాలపై సారించాలి. అప్పుడే మనకి క్రీస్తు జీవితం కూడా మనకి అంటగట్టబడుతుంది. ఈ విధంగా క్రీస్తు మనల్ని తన స్వాభావిక సిద్ధమైన జీవితంలోకి మలచి మనల్ని శుద్ధిపరచి తన ప్రజలుగా రూపొందిస్తూ ఉన్నాడు. మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఆనాడు జకరియా వ్రాసిన ప్రవచనం క్రీస్తులో సంపూర్ణంగా నెరవేరింది. శ్రీసభలో సభ్యులమైన మన దివ్య సంస్కారాలలో భక్తితో పాల్గొని క్రీస్తు స్వభావంతో ఎదిగేటట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకే మీ అందరికీ ఇంకొక మాట చెబుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత, చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి అందరూ జకరియా ప్రవక్త ప్రవచనాన్ని తీరికగా చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు క్రీస్తులో నెరవేరాయి. చెప్పిన మాటలు తూచా తప్పకుండా అన్నీ ఆయనలో నెరవేరాయి. కాబట్టి ఆ విధంగా ప్రభు మనందరినీ తనని ఆకర్షింపజేస్తున్నాడు. మన జీవితంలో ఆయన ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. మనందరినీ మన రూపాంతరం చెందేలా, మనలో మార్పు వచ్చేలా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ ఆదివారం సమయాన మీకు శుభాశీస్సులు అందజేస్తూ ముగిస్తాను.